నమస్కారం అండి. మీ ఇద్దరు 'మై ఫేవరెట్ కలెక్షన్స్' అనే పుస్తకాన్ని 2019లో మొదటి ముద్రణ అచ్చు వేయించారు. ఇందులో కంపైల్డ్ బై ఏ. జయశంకర్, అనసూయ జయశంకర్ అని మీ ఇద్దరి పేర్లు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురావడానికి అసలు దాని వెనకున్న కారణం ఏంటి? అది ఎలా దోహదపడ్డది మీకు? ఈ కలెక్షన్స్ అంటే మీరు ఎప్పటినుంచి మొదలుపెట్టారు? అంటే ఈ కలెక్షన్స్ అంటే మనం చూడగానే ఇవన్నీ మీరు ఎక్కడి నుంచో సేకరించి ముద్రణ వేయించడం జరిగింది. యెస్. యెస్. ఇవన్నీ ఎలా కలెక్ట్ జేశారు? ఏ ఏ సోర్సెస్ నుంచి తీసుకున్నారు? ఒకసారి మాకు వివరంగా చెప్పగలరా? ఓకే. తప్పకుండా. అది ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు అడగడం, నేను చెప్పడం, వినే వాళ్ళకు ఆ పుస్తకం వెలుగు చూడడానికి కారణమే కాకుండా, వాళ్ళు కూడా ఈ పద్ధతిని అవలంబించే అందుకు ఒక దారి ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటిదాకా అట్లాంటి ఆలోచన లేదు కానీ, యువర్ క్వశ్చన్ నాట్ ఓన్లీ డిలైటెడ్ మీ అండ్ ఆల్సో forced me to speak which can be useful for others also. అయితే బేసిక్గా ఊళ్ళల్లో హరికథలు విన్నప్పుడు జనాన్ని రంజింపజేయడానికి సమయ సందర్భాన్ని అనుసరించి వాళ్ళు లోకోక్తులు, సామెతలు, మంచి మాటలు చెప్పేవాళ్ళు. మచ్చుకు తీసుకోవాలంటే హరిశ్చంద్ర నాటకం. అది జరిగిందో లేదో అనే విషయం పక్కకు పెడితే, ఆడి తప్పొద్దు అనేది గ్రామస్తులు అందరిపైన దాని ప్రభావం ఉంటుంది. అట్లాగనే రామాయణం చెప్పేటప్పుడు కూడా దశరథుడు ఆజ్ఞాపించినప్పుడు మళ్ళీ తిరుగు ప్రశ్న వేయకుండా అంగీకరిస్తాడు. అంటే తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించాలనేది చెప్పాలని తన ఉద్దేశం అనుకుంటున్నాను. ఇవి జరిగినాయా లేవా అనేది తర్వాత విషయం. అంటే ఒక మంచి మాట ప్రభావం సమాజం మీద చాలా ఎఫెక్ట్గా ఉంటుందని నాకు నమ్మకం కలిగింది. అటువంటి మంచి మాట చెప్పాలనే ఉద్దేశం నాకు అప్పుడే కలిగింది. చిన్నప్పుడు కలిగింది అది యాక్చువల్గా. ఓకే. చిన్నప్పుడు అంటే ఏ వయసులో కలిగిందండి మీకు? అది అప్ టు 11th క్లాస్ చదివే వయసు వరకు ఈ భావం ఏర్పడింది. ఓకే. మనం కూడా ఇట్లాంటి పని చేస్తే మంచిది అనుకున్నాను. కానీ ఇంకోటి ఏంటంటే, నాకు అనుకోకుండా అప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఉండేవాళ్ళు పంచాయతీ సమితి లెవెల్లో, టు అడ్మినిస్టర్ ది ఎంటైర్ బ్లాక్. అవర్ తాలూకా వాజ్ డివైడెడ్ ఇంటూ 2 blocks. వన్ ఈస్ పర్ కరెంట్ సిటీ. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన చాలా బాగా చక్కగా మాట్లాడుతున్నాడు. ఆఫీసర్ గారు మాట్లాడి అందరికీ ఎవరిని నొప్పించకుండా ఎవరికి చెప్పే పని వాళ్ళకి పని చెప్తూ పని చేయించుకునేవాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చొని అడిగాను, సార్ మరి మీ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నాకు బాగా ఇష్టమైంది. అది అధికారం అంటే దర్పం ఉండాలి కదా, ఆ దర్పం నాకు కనబడుతులేదు. దీనికి కారణం ఎవరు? హూ ఈజ్ ది పర్సన్ బిహైండ్ యువర్ డిజైనింగ్ ది క్యారెక్టర్? ఆయన అన్నాడు, చాలామంది టీచర్లు పెద్దవాళ్ళ ప్రభావం, అమ్మానాన్నల ప్రభావం ఉంది, కానీ ప్రధానంగా నేను చదువుకునే రోజులలో ప్రేయర్లో రోజు ఒక మంచి మాట ఒక ఉపాధ్యాయునితో చెప్పించేవారు. అది మేము పాఠశాలకు రాకముందే ముందు బోర్డు మీద రాసేవాళ్ళు. ఓకే. బోర్డు మీద రాస్తే ఎంతమంది చూస్తారు? చూసి వెంటనే వదిలేస్తారు దాన్ని. కానీ ప్రేయర్ కాగానే ఆ మాటను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చెప్పేవాడు. నాకు బాగా నచ్చింది అది. ఇప్పుడు మత్సుకు ఒక వేమన పద్యం చెప్పిన, అనగననగ రాగమతి శైలుడు చూడు, తినగ తినగ వేము తీయనుడు, సాధనమున పందులు సమకూరు ధరలోన. ఈ ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు. చెప్పుకుంటూ చాలామంది ఇప్పటికి చెప్తుంటారు, ఒక బండ మించి చీమలు ఒకే లైన్లో వెళ్తే ఒక దారి ఏర్పడుతుంది అన్నట్టు మీరు ఎవరు నిరాశపడద్దు, బాగా చదువుకోవాలి, మనసు పెడితే ఎవరికైనా వస్తుందని చెప్పేసి ఇట్లా చెప్పేవాళ్ళు. దాని ప్రభావం నా మీద బాగుందని చెప్పారు. దాని పేరు బహుశా నాకు ఇప్పుడు గుర్తులేదు, పాండురంగారావు గారు అంటూ నేను అనుకుంటున్నాను. యు ఆర్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. ఓకే. అది రెండవ కారణం. ఇంకా ఎవరైనా ఏం చెప్పినా
ఇంతకుముందే నేను చెప్పినట్టు ఒక సూక్తిని కనుక జోడిస్తే లేదా అది బోధ కాదు అది. పెద్దలు చెప్పినటువంటి ఒక మాటను మళ్ళీ మనం వినిపించడం అది. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాపీయింగ్ అండ్ స్ప్రెడింగ్ ఇట్ టు ది సొసైటీ అనిపించేసి నేను సుమతి శతకం చదువుతున్నప్పుడు బాగా నచ్చింది నాకు. నచ్చి అది ఆ తర్వాత చాలా అదృష్టం ఏంటంటే అట్లాగనే మళ్ళీ మేము మాకు కూడా స్కూల్లోకి వచ్చిన తర్వాత సుమతి శతకం మీద ఒక మిత్రుడు చెప్పారు. ఆయన ఏమనంటే, ఇమ్ముగా చదువని నోరును అమ్మా అని పిలిచి అన్నమడగని నోరును తమ్ముల పిలువని నోరు కుమ్మరి మన్ను దవ్వినట్టి గుంటర సుమతి అని అది సుమతి శతకంలో ఇచ్చేది ఓల్డ్ ఎడేజ్ అది. అయితే ఎందుకంటే దీనితోని అన్నదమ్ములు అనేవాళ్ళు గొడవ పడద్దు ఫస్ట్ థింగ్. అవును. పడ్డా మర్చిపోయి ఒకరినొకరు పిలుచుకోవాలి. తర్వాత తల్లి మీద కొడుకు ఎంతసేపు అలుగుతాడు అలిగినా వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ టు కమ్ టు హిస్ మదర్ అండ్ కాల్ హర్ అండ్ జాయిన్ హర్. అరే ఎప్పుడు ఆయన బద్దెన బహుశా సత్కర్త ఇట్లాంటి ఎన్నో అని చెప్పేసి వరుస పెట్టి చదివేసిన అవన్నీ. ఆ తర్వాత లక్కీలీ అండ్ టు సే ఈవెన్ ఫార్చునేట్లీ మీ అండ్ మై మిసెస్ both were teachers in the beginning. She used to work in girls high school and I was in boys high school. అక్కడ ఆమెకి అవకాశం వచ్చిందో రాదు కానీ నేను ఇక్కడ అవకాశం తీసుకున్నా. నేను ప్రేయర్లో చెప్పాలనే అవకాశం నేనే తీసుకున్నా. స్కూల్ ప్రేయర్లో ఎందుకు వచ్చిందో అది కూడా నాకు నా టీచరే మా హెడ్ మాస్టర్. నాకు ఆ చనువు ఉండింది. సార్ ఈ ప్రభావం ఇట్లా ఉంది బాగుందంటే ఓకే దెన్ యూ ఓన్లీ డూ ఇట్ అన్న నేనే తీసుకొని చెప్పామని. అంతేకాక ఏ మీటింగ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ సబ్జెక్ట్ పోయే అలవాటు నాకు ఉండింది. ఒకసారికి అది క్రిస్టమస్ సందర్భంగా వెళ్ళాము. వెళ్తే ఆయన టీచర్ చెప్పిన తర్వాత గుడ్డివాడిని నడిపించలేడు బైబిల్ వాక్యం అన్నారు. కానీ నేను కొన్ని మన ప్రాచీన సాహిత్యాన్ని చదువుకోవడం వల్ల నాకు ఆ వాక్యం బైబిల్ వాక్యం అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ప్రహ్లాద చరిత్రలో దీని గురించి ఉంది. అది ప్రహ్లాద చరిత్ర అంటే కృతయుగం అంటే అసలు మన కలియుగం వయసే 4 lakhs పైన ఉంది. దాని తర్వాత పైగా ద్వాపారయుగం 8 లక్షలు సుమారుగా చెప్తున్నాం. ఆ తర్వాత త్రేతాయుగం 12 లక్షలు. ఇది అప్పటి నుంచి వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ అందులో కానని వాని నూతగని కానని వాడు సమస్త వస్తువులు కానని భంగి ఉంది. ఒక గుడ్డోడు ఇంకొక గుడ్డోనికి ఏం చూపించగలడు అన్నది. అప్పుడు ఏమర్థమైందంటే ఒక మంచి వాక్యాన్ని అందరూ అప్పనాపన్ అంటారు హిందీలో. కానీ అంటే ఇది మాదే ఓన్ చేసుకోవడం. ఓన్ చేసుకున్నారు. దానికి సరిపడట్టు వాళ్ళ రీతిలో వాళ్ళు ఓన్ చేసుకోవడం. ఒక మంచి మాట చెప్పాలనుకున్న వాళ్ళు ప్రాచీన సాహిత్యాన్ని తీసుకున్నారు అని అనిపించింది. ఇట్లాంటి నేను చెప్పడం ప్రారంభం చేశాను. ఓకే. అలాగే మీ స్కూలింగ్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎలా జరిగింది? మీరు ఈ సేకరణ అనేది ఫస్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి పుస్తకం వచ్చేంత వరకు సేకరించారా? లేకపోతే ఎప్పుడైనా మధ్యలో ఆపేసి అప్పటి వరకే కుదించారా? అయితే స్కూలింగ్లో వినడం, ఇంప్రెస్ కావడం, మాట్లాడుకోవడం, షేరింగ్ ది ఫీలింగ్స్. కానీ మేము ఇద్దరం టీచర్లు అయిన తర్వాత మై మిస్సెస్ వాజ్ వెరీ బిజీ బికాస్ ఎంటైర్ ఫ్యామిలీ బర్డన్ వాజ్ ఆన్ హర్ షోల్డర్స్. ఓకే. I had more liberty than her. To say frankly, 90% of the family responsibilities were owned by her. Only 10%. 10% తక్కువ అనుకుంటాను నేను. నిజంగా తను ఇప్పుడు ముఖస్థితిగా చెప్పాల్సిన పని లేదు. దిస్ ఈజ్ 51st మ్యారేజ్ డే. అట్లా అవసరం లేదు. అయితే నాకు ఎక్కువ విషయం దొరికేది, నాకు సమయం దొరికేది. చాలామంది మిత్రుల దగ్గరికి పోయి నేను చూస్తుండేది. అప్పుడు నాకు ఐ వాజ్ ల్యాకింగ్ ఇంగ్లీష్ నాలెడ్జ్. మీరు అడిగారు కదా, నాకు కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు. ఐ స్టడీడ్ అప్ టు 11th class ఇన్ ది హై స్కూల్. ఆ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ ఒక న్యూనతాభావం, నా చదువు తక్కువ ఉంది అని
కష్టపడి మళ్ళీ అప్పటి వరకు ఉన్న పీయూసీ ప్యాటర్న్ ఒకటి పోయింది. దానికి బదులు మళ్ళీ ఇంటర్మీడియట్ రాయాల్సి వచ్చింది. అది రాస్తే మళ్ళీ మా స్టూడెంట్సే మా పక్కన కూర్చొని అవును. రాసే టైం వచ్చింది. అయినా మనం ఎదగాలనుకున్నప్పుడు ఇవన్నీ ఆటంకం కాదని చదువుకున్నాను. 74లో నేను ఇంటర్మీడియట్ ప్రైవేట్‌గా రావడం ప్రారంభించాను. అప్పటికే మీరు ఉద్యోగంలో చేరారా? నేను 69లో ఉద్యోగంలో చేరాను. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే 69 నుంచి 74 అవును. ఒక 5 ఏళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వృధా అని చెప్పలేను గానీ అది ఊహించిన రీతిలో సాగలేదు. ఓకే. ఈడికొచ్చిన తర్వాత మాత్రం ఆఫ్టర్ 74 గెట్టింగ్ మ్యారీడ్ అప్పుడు నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తగ్గిపోయినాయి. ఎంకరేజ్‌మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు కొత్తగా ఈనాడు పేపర్ స్టార్ట్ అయింది. ఓకే. ఈనాడు పేపర్ అప్పుడే స్టార్ట్ అయింది. దాంతో పాటు న్యూస్ టైమ్ అని వాళ్ళదే పత్రిక ఇంగ్లీష్‌లో వచ్చేది పత్రిక. ఓకే. ఇంగ్లీష్ భాషను పెంపొందించుకోవడం ఎట్లా అనే దానికి 2 కనబడే నాకు మార్గాలు. ఒకటి ఈనాడు పేపర్ చదవాలి, న్యూస్ టైమ్ చదవాలి. బికాస్ న్యూస్ విల్ బి సిమిలర్. యెస్. At the same time, Andhra Indian Express. These two papers belong to same group. ఓకే. అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వేసుకోవడం, ఆంధ్రప్రభ వేసుకోవడం ప్రారంభం చేశాం. రీజనల్ న్యూస్, నేషనల్ న్యూస్ ఉన్నప్పుడు చదువుకోవడం, రాసుకోవడం. అది 74లో ప్రారంభమైంది. అందులో మంచి మంచి ఆర్టికల్స్ వచ్చేవి. దానికి మొదలు ప్రారంభంలో పత్రిక అర్థం కాదని ఓన్లీ లెటర్స్ టు ది ఎడిటర్. ఓకే. బికాస్ యూ కెన్ ఫైండ్ వేరియస్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు 3 సామెతలు కూడా వాళ్ళు చెప్పేటోళ్ళు. ఈ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వస్తే మేము మంచిగైతాం అనుకున్నాము. అనుకుంటే గొర్రెలను తింటోడు పోయి బర్రెలను తింటోడు వచ్చిండు అని ఇట్లాంటి ఆ భాషలో రాసేటోళ్ళు వాళ్ళు. ప్రభుత్వాలను సెటిల్ చేసేటోళ్ళు. ఓకే. అట్లాగనే తండ్రి దుర్మార్గుడు అనుకుంటే వాడిని మించిన వాడు పుట్టిండు వీడు కొడుకని పోలిక వచ్చినప్పుడు దానికి ఇంకా చాలా 3 సామెతలు ఉంటాయి. వీళ్ళు పత్రికలు రాసేటోళ్ళు వాళ్ళు. ఓకే. టు మేక్ ది పేపర్ రీడింగ్ ఇంట్రెస్టింగ్ చేసేటోళ్ళు వాళ్ళు. అట్లాగనే గొప్ప వాళ్ళ మాటలు వివేకానంద సూక్తులు అవి కూడా పేపర్ తప్పనిసరి వచ్చేవి. చాలా గొప్ప విషయం ఏంటంటే తమసోమ జ్యోతిర్గమయ అని ఒకటి ఎడిటోరియల్ పేపర్ ఈనాడులో వచ్చేది. స్టిల్ కంటిన్యూస్. ఇంకొక ఆయన ఒరులే అవి వివరించిన ఒక పత్రిక నాకు గుర్తులేదు. అది ఆంధ్ర పత్రిక మీద ఒకటి ఇట్లా ఒక్కొక్కరు పెట్టుకునేది వాళ్ళు. అది చదివినప్పుడు బాగా ఆసక్తి కలిగి రాసుకునేది అప్పుడే. రాసుకున్న తర్వాత ఆ చిట్ట కూడా పోయేది మళ్ళీ దొరకట్లేదు. కానీ ఇట్లా కాదు వీటిని గ్రంథస్థం అనలేము కానీ వీటిని మళ్ళీ వెతికితే మనకు దొరకాలి అని చేయాలనుకున్నాను. అవన్నీ 74లోనే నేను యాక్చువల్గా నాకు ఈ ఐడియా వచ్చింది. అప్పటి నుంచి కలెక్షన్ ప్రారంభమైందని చెప్పొచ్చు. ఓకే. మళ్ళీ అప్పుడు మీరు టీచర్ వృత్తిలోకి 1969లో వచ్చానని చెప్పారు. టీచర్ వృత్తిలోకి మళ్ళీ ఇందులోనేమో మీకు న్యాయవాది అని ఉంది. పుస్తకం వచ్చేసేటప్పుడు ఇందులో మీ వృత్తి న్యాయవాది అని ఉన్నది. టీచర్ నుంచి న్యాయవాదిగా ఎలా మారారు? మారేటప్పుడు ఏమన్నా ఆటుపోట్లు మీకు ఎదురైనాయా? వాటిని ఎలా అధిగమించారు? దానికి ఆటుపోట్లు అనేవి కావు కానీ ఈ 74 నుంచి చదవడం అలవాటైంది. ఓకే. దాంతో కొంచెం ఇంగ్లీష్ కొద్ది గొప్ప నాకు ఇంగ్లీష్ వచ్చనే ఒక ధీమా కూడా కలిగింది. కొన్ని డైరీలలో కూడా వాళ్ళు దాచేపల్లి డైరీ లాంటి డైరీలలో వాళ్ళు కూడా కింద కొటేషన్ ఇచ్చేవాళ్ళు కొటేషన్స్. అట్లాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మాత్రం ఒక పేజీ ప్రత్యేకించి పిల్లల కోసం ఉండేది. ఒకరోజు ఉపాధ్యాయుల కోసం ఉండేది. ఒకరోజు ఫిలాసఫీ కోసం ఉండేది. అలా మంచి మంచి కొటేషన్స్ దొరికేది. నేను అవన్నీ ఒక డైరీలో రాస్తూ పోయేది. డైరీలో అంటే ఏ రోజు ఆ రోజే. నాకు డైరీ రాసే అలవాటు కూడా నేను స్ట్రిక్ట్‌గా ఐ థింక్ మోర్ దాన్ 25 ఇయర్స్ మెయింటైన్ చేస్తాను. అడ్వకేట్ అయిన తర్వాత డైరీ మెయింటైన్ చేయడం మానేస్తాను. బికాస్ అడ్వకేట్ విల్ హ్యావ్ హిస్ ఓన్ డైరీ ఫర్ ది లైవ్లీహుడ్. అదంతా తగ్గిపోయింది. ఆ క్రమంలో అవి రాస్తూ చాలా 75 టు ఐ థింక్ 95 20 ఇయర్స్. మీకు ఇక్కడ చదువు విషయం అలా చెప్పలేదు కాబట్టి చెప్తున్నాను. 74లో స్టార్ట్ చేసి ఇంకా గ్యాప్ లేకుండా 95 వరకు ఒక 20 సంవత్సరాలు BA, MA, B.Ed, ఒక MA
మామూలు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇస్తుంది. అట్లాగే ఇంగ్లీష్ చదివితేనే ఎంఏ, అది మిగతా ఎంఏలో ఎంఏ కావు అని కొంతమంది కామెంట్ చేసేవారు. ఓకే. దాని కొరకు ఎంఏ ఇంగ్లీష్ కూడా చదువుకున్నాను. చదువుకోవడం వల్ల చాలా లాభం జరిగింది. లాభం అంటే ధైర్యం వస్తుంది మనిషికి. చదువు ఏమిస్తుంది అంటే చదువు ధైర్యం ఇస్తుంది బాగా. మన కంటిన్యూస్ గా నేర్చుకునే అలవాటు కూడా మనకు ఏర్పడుతుంది దానివల్ల. ఎక్కడికి వెళ్ళినా యూ కెన్ ఎక్స్ప్రెస్, ప్రొజెక్ట్, కమ్యూనికేట్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది లాంగ్వేజెస్. ఆల్రెడీ యూ నో తెలుగు. సపోజ్ ది ఆఫీసర్ ఈజ్ ఫ్రమ్ నార్త్, ఈ డజన్ తెలుగు, అక్కడ మీరు చెప్పిన అనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే, డిలైటెడ్ టు సే దట్ ది గ్రేట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎల్వి సుబ్రహ్మణ్యం, he was first posted in Parkal. అక్కడికి వెళ్తే ఆ 4 ముక్కలైనా ఇంగ్లీష్లో ఆయనతో మాట్లాడితే అది చాలా ధైర్యాన్ని ఇచ్చేది. రీసెంట్గా వారిని నేను డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో వచ్చినప్పుడు కలిసాను, గుర్తు చేసినాడు ఆయన. ఒక సంభాషణ గుర్తు చేసుకున్నాను అప్పుడు. అంటే ఇట్లా ఇంప్రూవ్ అయింది అది. ఇంకా మీరు అడిగింది ఏంటంటే అడ్వకేట్ అని, అది దానికి ఐ మస్ట్ థ్యాంక్ టు డాక్టర్ పి విజయపాల్ రెడ్డి ఇన్ పర్కాల్. ఆయన యంగ్ డాక్టర్, ఈ కేమ్ టు పర్కాల్ ఇన్ ది ఇయర్ 1976 వచ్చి హాస్పిటల్ పెట్టి చాలా హ్యుమానిటేరియన్ వాల్యూస్తో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా నాకు అందులో సందేహం లేదు. వారిని అనుకోకుండా వారిని కలవడం జరిగింది. కృష్ణదేవ్ రెడ్డి గారని ఒక మంచి మిత్రుడు, మా ఇద్దరి మధ్య మిత్రుడు తీసుకుపోయినాడు. వాళ్ళని చూసిన తర్వాత వారి క్వాలిటీస్, వారి మోడెస్టీ, వైద్యం అన్ని బాగా నచ్చి నేను వారితో దాదాపుగా నేను ఐ వాజ్ అటాచ్డ్ ఆన్ మై విల్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ హీ ఇన్వైటెడ్ మీ. ఆయన కూడా నన్ను యాక్సెప్ట్ చేసినాడు. అసలు గమ్మత్ ఏంటంటే రాత్రి వరకు ఆయన హాస్పిటల్ బంద్ చేసే వరకు నేను అక్కడ కూర్చునేవాడిని. అప్పుడు మనకేం తెలియదు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాదు కదా, తెలుగు మీడియం. చూసి పేషెంట్ చూస్తున్నప్పుడు దగ్గర కూర్చొని చూస్తాను. పాల్పిటేషన్ ఎక్కువ ఉంది, దట్స్ ఏ మెడికల్ టర్మ్, ఐ డోంట్ నో పాల్పిటేషన్. ఇంకొక ఆమె చాలా సావుడు అందా, ఇంకొక పేషెంట్ వచ్చింది, తల్లి అబ్బాయిని తీసుకొని వచ్చింది, ఆ మూమెంట్స్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. వస్తే అమ్మ అర్జెంటుగా మీరు హైదరాబాద్కు హన్మకొండ కానీ పోతే మంచిది అంటే, లేదా మీరే చూడండి అని. ఏం సార్ అని నేను అడిగినాను అంటే ఎన్కెఫాలిటీ ఇస్తున్నారు. ఎప్పటికీ పదార్థం తెలియదు మనకు. తర్వాత లేదమ్మా మీ ఇంట్లో పాప ఇంకొక పేషెంట్తో మాట్లాడినప్పుడు అన్ని డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టండి, చిన్నపిల్లలు ఆడుకొని వస్తారు, గాలి ఫ్రీ ఫ్లో ఉండాలి, సఫోకేటింగ్ ఉండద్దు అంటే, ఇవన్నీ మా కొత్త పదాలే. ఇప్పుడు వింటే అందరికీ ఏమనిపిస్తుందో తెలియదు, కానీ ఇట్లా అని నేను వారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మరి వారిని అడిగితే బాగుండదని పాల్పిటేషన్ గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి మళ్ళీ డిక్షనరీ తీసుకొని అట్లా నేర్చుకున్నాం. మీకు ఇంతకుముందు చెప్పినట్టు నాకు బాగా డెవలప్ అయింది, కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. అప్పుడు పరకాలలో దేర్ వర్ ఓన్లీ 4 అడ్వకేట్స్. వన్ ఈజ్ మిస్టర్ పున్నం రాజిరెడ్డి అండ్ మల్లారెడ్డి గారు, ఇంకొక ఆయన పిడిసిల్ల, ఆయన మంచి ఈజ్ కర్ణం, సాంబశివరెడ్డి గారు అని మన ఎంపీ, మాజీ ఎంపీ జంగారెడ్డి గారి బ్రదర్, ఇంకా రవీంద్రబాబు గారిని బహుశా అప్పటికి నన్ను నాకు గుర్తుంది. చాలా తక్కువ మంది ఉండేది. వాళ్ళు దే యూజ్ టు హ్యావ్ గుడ్ రాపోర్ట్ విత్ ఆల్ ఆఫీసర్స్. అట్లా ఉండింది. బాగా నాకు నచ్చింది. అంటే వీళ్ళను అధికారులు వీళ్ళతో రిసిప్రొకేట్ అయ్యే తీరు బాగా నచ్చింది. మేమంతా లయన్స్ క్లబ్లో చేరిన తర్వాత అనివార్యంగా అప్పుడప్పుడు వీళ్ళతో కలిసి మేము పోలీస్ స్టేషన్ పోవడం, కార్యక్రమాలకు సహకరించమని అడగడం, అట్లాంటివి జరిగేవి. నాకు సంబంధం లేనిదైనా మా స్కూల్లో ఫ్లాగ్ ఆఫ్ ట్రైన్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళేవాళ్ళం. అక్కడ అవన్నీ చూసిన తర్వాత డిస్కషన్స్ అని చూసిన తర్వాత బాగా నచ్చింది. అదే ఇంట్లోకి వస్తే బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు ఇట్ వాజ్ ఓపెన్ టు ఆల్ నైట్స్ ఈవినింగ్ కాలేజ్. ఏ ఇయర్లో జాయిన్ అయ్యారండి? ఇట్ ఈస్ ఫస్ట్ 83లో జాయిన్ అయినా. 83లో జాయిన్ అయినా. అప్పుడు డే టైం కాలేజ్ లేకుండా ఇట్ ఈస్ ఓన్లీ ఈవినింగ్ కాలేజ్. ఇంకా అది ఎంట్రన్స్ క్లాస్ రావాలి, వచ్చి 6 to 9:45 ఉండేది.
రాసినాను, ఆ సీట్ వచ్చింది. కానీ అక్కడ ఎట్ ది టైమ్ ఆఫ్ పేయింగ్ ఫీ, అడ్మిషన్ ఫీ, అక్కడున్న మిత్రులు కానీ, ఎందుకండి మీకెందుకులా హాయిగా ఎంఏ ఇంగ్లీష్ ఉన్నది కదా నీకు, బెటర్ గో ఫర్ అప్గ్రేడేషన్ ది డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ అని అన్నారు. అడ్మిషన్ చేసుకోవాల్సిన వ్యక్తే నన్ను అంటుంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించి ఆ సంవత్సరం ఆగిపోయినాను. ఆగిపోయి మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, అది రాసిన తర్వాత ఆలోచిద్దాం ఓకే. అని అనుకుని మళ్ళీ రాస్తే మళ్ళీ సీట్ వచ్చింది. అది 84లో చేరినాను. 3 years. It was very good experience, and all the lecturers were very kind. More recently, ఓకే. the principal of the college, Sri Madhusudan Rao garu, ఓకే. we met in a private function. అంతే అఫెక్షన్గా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా తర్వాత నేను ఇంప్రెస్ అయింది మాత్రం వీళ్ళు నలుగురిని చూసి. ఓన్లీ 4 people are representing several issues, not only before the court, in the police stations, before the revenue officials, and going to the hospital and convincing the doctors, getting their help extended to the needy. అంటే ఇంత విస్తృతంగా పనిచేసే అవకాశం ఉంది అని పోయినాను. కానీ ఇళ్ళకి వస్తే బాగా డబ్బులు వస్తాయని కానీ, ఏదో పలుకుబడి వస్తుందని కానీ, పేరు వస్తుందని కానీ కాదు. ఇది స్కూల్, కన్ఫైన్ టు స్కూల్. మీరు ఎంత చదువుకున్నా, ఎంత రిఫైన్ అయినా, యూ హావ్ టు టేక్ ది సేమ్ సిలబస్. One more thing, what I felt is, in the school it's a teamwork. Unless the entire team works well, result will not come out. Whereas it is like sport, రన్నింగ్ లాగా, నువ్వు చేయగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు. నీకు పరిధులు లేవు కదా, అట్లా అనుకొని వచ్చినాను. It is 31st year of my career as an advocate. I am very happy. అయితే నేను ఏమనుకుంటున్నానంటే, ఇట్లాంటి పనులు చాలా మంది చేయగలుగుతారు, కానీ దే షుడ్ బి ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ ది సపోర్ట్ ఆఫ్ హిస్ బెటర్ హాఫ్ ఫస్ట్. నెక్స్ట్ ఆయన పట్టుదల, ఆ పట్టుదల కంటే ముందు అది ఉండాలి, మెంటల్ గా కూడా సపోర్ట్ ఉండాలి, అన్ని విధాలు ఉండాలి. ఇంకా ఆల్వేస్ యూ విల్ బి హియరింగ్ ఇన్ ది హౌస్ డిస్కరేజింగ్ వర్డ్స్, డిమీనింగ్ వర్డ్స్ అవన్నీ ఉంటే పోతాడు. కానీ నేను ఇప్పటికి చెప్తున్నా ఏంటంటే, ఎవరైనా when you maintain the family harmoniously, both will become successful. ఇంకా అది కాక తెలిసి తెలియక unnecessary comments, influenced by neighbors, అట్లయితే పోతుంది. కానీ ఐ ఎంజాయ్ ది ప్రొఫెషన్. నిజం చెప్పాలంటే నేను టీచర్గా కూడా బాగా ఎంజాయ్ చేసినాను. ఎందుకంటే బాగా పిల్లలతో కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి పెట్టేది, చేసేది. ఆల్మోస్ట్ డెడికేటెడ్ టు ది స్కూల్. అడ్వకేట్ అయిన తర్వాత కూడా ఇందులో నాకు నచ్చింది ఏంటంటే, మనకి ఇష్టమైన కేసే తీసుకోవచ్చు. యూ కెన్ ఫిల్టర్ ది కేసెస్ విచ్ కమ్ ఆన్ టు యువర్ టేబుల్. అదొక అవకాశం ఉంది మనకి ఇక్కడ. తర్వాత మనకు మొత్తం మనం నిజమా కాదా తెలుసుకోలేకపోయినా, ఒక క్లయింట్ను రిపీటెడ్గా రమ్మని చెప్పడం, రేపు రాయకుండా అని చెప్పేస్తే, రియల్ సఫరర్ అండ్ హూ ఈజ్ హ్యావింగ్ ఫెయిత్ ఆన్ యూ will certainly come to you. అట్లా యూ కెన్ ఫైండ్ అవుట్ ది చాప్ ఫ్రమ్ గ్రెయిన్. తీసుకుంటే నీకు చెప్పేటప్పుడు కూడా వైల్ యూ రిప్రజెంట్, యూ కెన్ రిప్రజెంట్ కరేజియస్లీ. డబ్బు కోసం అని మనం ఏదైనా చేయాలనుకుంటే, యువర్ బాడీ, యువర్ మైండ్ విల్ నాట్ సపోర్ట్ యూ until you are a professional. కానీ నేను ఈ పద్ధతి ప్రకారం మొదలుచుకుంటా అంటే నీకు చెప్పలేరు అట్లా. That's the reason I am enjoying here. Then I can proudly say, till date, no single client of mine left my office unhappily. Very happy. Everyone, even whatever amount they pay. If you go on squeezing him, what you will get? Only bad name. అంతే, అంతకన్నా మీరేది ఉండదు. బట్ ఐఎమ్ హ్యాపీ. మళ్ళీ ఈ పాయింట్కి రావాలి కదా, కలెక్షన్కి. అయితే 74లో నుంచి డైరీలో నేను రాస్తూ పోయేవాడిని. ఏం రాస్తున్నావు, ఏమిటి అంటే కొటేషన్స్ మంచిగా అనుకున్నాను. రాసి ఇయర్ కాగానే ఆ డైరీ తీసేసి రోడ్డు పడాను. 75 డైరీ.
అది తీసాడు. ఇట్లా 20 సంవత్సరాలు అయిపోయింది. అయిన తర్వాత ఈ మూలపడేవన్నీ మా మిస్సెస్ చూసిన తర్వాత ఇంత కష్టపడి చదువుకొని ఇంత కష్టపడి రాసేసుకొని అలా పడేస్తే ఎవరు చూస్తారు వాటిని? లెటర్స్ బ్రింగ్ దెమ్ ఇంటూ బుక్ షేప్ అని అంటే మళ్ళీ అవన్నీ ఓపెన్ చేయాలి కదా అంటే ఐ విల్ డూ దట్ వర్క్. షీ హాస్ టేకెన్ ది ఫౌండేషనల్ వర్క్, బేసిక్ వర్క్ చేసేసి పెన్తో రాసిన తర్వాత అక్కడ నాకు ఒక మంచి మిత్రుడు, యంగ్ మిత్రుడు ఉన్నాడు. ఆయన నౌ హీస్ ప్రాక్టీసింగ్ ట్యాక్స్ సబ్మిషన్స్ అని ఒకటి చేస్తున్నాడు ఆయన, సురేష్ అని, కె సురేష్. ఆయన ఎందుకు సార్ నేను అన్ని టైప్ చేస్తా అని చెప్పేసి ఒక 1600 కొటేషన్లు అప్పుడు, ఇప్పుడు నేను తెలియదు కానీ మంచిగా కూర్చొని అన్ని టైప్ చేసి చాలా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ స్టిల్. ఎందుకంటే నా బుక్స్ అన్నిటికీ నంబర్లు వేసి ఈజ్ ఎంఎల్ఎస్సి ఆల్సో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అన్ని నంబర్లు వేసి ఇట్లా బుక్స్ ఉండాలి సార్, ఇట్లా ఇవి ఉండాలని చెప్పి చెప్పేటోడు. ఆయన he feels that he learned something from me, but what I feel, he is my guide. అది అట్లా జరిగింది. అట్లా ఈ పుస్తక రూపంలోకి ఇవన్నీ కొటేషన్స్ వచ్చినాయి. అలాగే మీరు మై ఫేవరెట్ కలెక్షన్స్ తో పాటు ఇంకా 4-5 పుస్తకాలు రాశారు. ఒకటి సిద్ధార్థుడు బుద్ధుడని, తర్వాత అంబేద్కర్ గారి మీద, వివేకానందుడి మీద కూడా రాశారు. ఈ బుక్స్ అన్ని రాయటానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? మీకు వెనకుండి సపోర్ట్ చేశారు మీ ఫాదర్ అండ్ మదర్ గాని, మీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళ సపోర్ట్ ఏమైనా ఉన్నదా? అట్లా సపోర్ట్ వాళ్ళకి ఏం చేస్తాను, సపోర్ట్ ఇస్తారు వాళ్ళు. ఇది మంచి పని అంటే అందరు సపోర్ట్ చేస్తారు. కానీ బిగినింగ్ అంటే మై బిగినింగ్ ఆఫ్ కెరీర్ టు లెర్న్ అబౌట్ కెరీర్, టు లెర్న్ అబౌట్ అంబేద్కర్ ఈస్ ఐ థింక్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ 1957 or 58. ఎందుకంటే అప్పుడు మా ఊళ్ళో లక్ష్మణసాయి గారు అని ఒక మంచి యువకుడు ఉండేవాడు. ఆయన ఒక గది అద్దె తీసుకొని దళిత జాతీయ సంఘం అని బోర్డు పెట్టినాను. బిట్వీన్ 56 to 57 or 58 మధ్యలో పెట్టి అందరినీ వీకర్ సెక్షన్స్ అందరినీ కూడా కట్టి చెప్పేటోడు. అప్పుడు నాకు తెలియదు ఆయన పేరు లక్ష్మణసాయి. ఐ వాజ్ ఇన్ హై స్కూల్. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, గ్రామాలలోని వరుసలు ఉంటాయి కదా గ్రామాలలో అని, మామ దళిత జాతీయ సంఘం అంటే అదేదో గొప్ప క్యాస్ట్ అని అనుకున్నాను. ఇవి ఉన్నవాటి కనిపెడుతున్నాను అంటే అసలు దళితులు అంటే ఎవరు, ఇవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు గింత ఉన్నదా సమాజంలో అంటే మన ఊళ్ళో అందరు మరి పిలుచుకుంటాం కదా. ఇప్పుడు నేను మామ ఈ బిలాంగ్స్ టు ఎస్సీ మాల, లెటర్కి వస్తే కేప్టను, మరి నేను మామ అంటున్నా కదా, నువ్వు అల్లుడు వెళ్తాను అంటే నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మామ మీది ఒక్కటే ఇల్లు, ఓపెన్ టు ఆల్. వీళ్ళు వచ్చి మా బల్ల మీద మా పెద్దలతో పాటు కూర్చుంటోళ్ళు, ఒక ఊళ్ళో పెద్ద మనిషి వచ్చినా కూర్చుంటోళ్ళు అని ఆయన అన్నప్పుడు దీని ఇంపాక్ట్ నాకు తెలియలేదు. కానీ అది విని నేను ఇప్పుడు సంతోషపడుతున్నాను. అట్లా అప్పుడు అంబేద్కర్ ఉంటే ఎవరైనా చూడాలని నేను తెలుసుకుందాను అని అప్పుడు ట్రై చేస్తున్నాను. చేస్తే ఆయన చిన్న పుస్తకం ఇచ్చాడు. ఆ తర్వాత నేను కొంచెం కెరీర్లోకి వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు ఈ మధ్యలోనే డిస్కంటిన్యూ చేసి పోయే వాళ్ళు కనబడేవాళ్ళు. ఒక 10 ఏళ్ళ పిల్లవాడు ఏంటంటే ఈజ్ ఎ సపోర్ట్ టు ది ఫ్యామిలీ. ఒక పిల్లవాడు ఎదిగిందంటే సపోర్ట్, ఒక అమ్మాయి ఎదిగిందంటే ఫ్యామిలీ సపోర్ట్. పాపం వాళ్ళకి అంతే కదా, బికాస్ దే నెవర్ ఓన్డ్ ఎనీ ల్యాండ్. ఇల్లు లేవు వాళ్ళకు, పుట్టి గుడిసెలు తప్ప, భూమి లేదు, పెద్ద సంపాదించిన ఆస్తి కానీ వాళ్ళు కొనుక్కోగలిగే స్తోమత కానీ లేదు. లిటరల్లీ కూలీ చేయాలి. అట్లా చేసుకొని కూడా వాళ్ళ పిల్లలు బడికి పంపేవాళ్ళు. అది ఆ పిల్లలు పాపం కొంతకాలం వచ్చి చదువుకొని 5th లో కొంతమంది, 10th లో కొంతమంది అట్లా పోయేటోళ్ళు. కొంచెం నేను పెద్దగిన తర్వాత హాస్టల్స్ వచ్చినాయి కదా, వీళ్ళు ఆ సౌకర్యం వాడుకోవచ్చు కదా అని వాళ్ళు చెప్పినా కూడా పిల్లలు అప్పుడు కొంత తల్లిదండ్రులు దూరం ఉంచడానికి భయపడేది. ఏమో దూరం పంపాలి, హనుమకొండ పంపాలి, పరకాలకు పంపాలి, హాస్టల్లో పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చిన్న విషయాలు అవన్నీ. వాళ్ళు సహజంగా అడ్జస్ట్ అయిపోతారు. అట్లా భయపడొద్దు, కష్టాల నుంచి కూడా మనం పైకి వచ్చే ప్రయత్నం చేయాలి అని అటు పెద్దలు వాళ్ళ తండ్రులకు పిల్లలకు చెప్పడానికని చిన్నగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఆయన ప్రతిభ, ఆయన వివరాలన్నీ చిన్నగా సేకరించి నేను సుమారుగా నేను అనుకుంటాను ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు రైట్ ఆన్ అంబేద్కర్ ఇన్ మై ఏరియా రాస్తున్నాను. నాకు సంతోషం ఏంటంటే a boy who studied that book, who has gone through the difficulties Ambedkar faced, was in hostel then, near C hostel in Parkal. Now became anesthetist, government doctor. Presently he is working with them now. ఓకే. ఆయన ఒక 20 ఏళ్ళ తర్వాత దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పుస్తకాన్ని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఈ కేమ్ టు మై హోమ్, ఈ సాట్ మై పర్మిషన్. సార్ ఈ పుస్తకాన్ని నేను అచ్చు వేయించి అందరి పిల్లలకి ఇస్తాను సార్, ఈ పుస్తకమే నన్ను బాగా చదువుకోవడానికి పురికొల్పించింది అని అన్నారు. అని మీరు రాసింది కదా, మీకేమన్నా రాయల్టీ అట్లాంటి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఐ లావ్డ్ ఎట్ హిమ్. రాయల్టీ బాబు పుస్తకానికి, నాలెడ్జ్ ఎవరి సొత్తు? అవును. ఎంతో మంది మహానుభావులు తెచ్చి పెట్టితే పుస్తకాలలో మనం తీసుకొని రాస్తున్నాం. విత్ ఇంటెన్షన్ టు మేక్ ది సొసైటీ బెటర్ అని అంటే ఆయన కూడా సంతోషపడ్డారు. బట్ ఆయన ఒక 1000 పుస్తకాలు వచ్చేసి ది ఫస్ట్ స్పీకర్ ఆఫ్ తెలంగాణ మత్స్యచారి గారి చేతుల మీదుగా దాన్ని రిలీజ్ చేశారు. అందరి పిల్లలకి పంచారు. ఓకే. మోర్ రీసెంట్లీ ఆల్సో మొన్న అంబేద్కర్ జయంతి నాడు కూడా జయంతి రోజు అగైన్ 1,000 బుక్స్ ప్రింట్ చేసి జమియాలో అందరికి పంచారు. అది కూడా నాకు చెప్పినారు, నన్ను రమ్మంటే నేను వెళ్ళలేకపోయాను. కానీ అంటే ఊరికే ఒక సంకల్పం, ఈ సెంటెన్స్ విన్నాను నేను, సంకల్పం మంచిదైతే సక్సెస్ గ్యారంటీ అని. ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఐడియా, it will not succeed. But your idea is for the upliftment, for the betterment of others and also society. Ante adi it will make betterment in their lives at the same time in your life also. yes. అది నేను ప్రాక్టికల్గా నేను అనుభవిస్తున్నాను. బయటికి పోయినా నాకు అందరి వాళ్ళు జ్ఞాపకం చేస్తే సంతోషం అవుతుంది. అయితే ఇట్లాంటివన్నీ ఆలోచించినప్పుడు ఈ మంచి మాటలు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి చేస్తున్నాను. అవి ఒక 1600 వరకు అయినాయి. అవన్నీ ఇద్దరం కలిసి ఆలోచించి ఈ బుక్ మై ఫేవరెట్ కలెక్షన్ విచ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ నౌ ఇట్లా చూపిస్తే మీకు చూపించవచ్చు. దిస్ హస్ కమ్ ఇన్ టు లైట్. ఇది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ టు సే. ఈ సెంటెన్సెస్ నాకు ఇప్పుడు గుర్తులేవు కొన్ని, కానీ అని ది సీడ్స్ ఆఫ్ యువర్ థాట్ ఆర్ సీడ్స్ ఆఫ్ టుమారో. నువ్వు ఏవైతే ఆలోచిస్తావో అవి విత్తనాలుగా పనిచేస్తాయి నీకు, అవి మొక్కలు అయితే అని. అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. అదొకటి. చాలా మందికి నాకు ఇంకో విషయం చెప్పాలి. మా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఊళ్ళో లాటరీ టికెట్స్ అమ్ముతున్నారు. పిల్లలు అప్పుడు రూపాయి ఆట కొరకు పరిగెత్తుకుంటుంటే ఆయన క్లాసులో 100 కూర్చోబెట్టి, ఎప్పుడు మీరు లాటరీ టికెట్ కొనద్దు జీవితంలో. అదేం సార్, కొంత ₹1,00,000 వస్తాయి కదా అంటే, ఆయన ఒక మంచి, నాకు ఆ శ్లోకం గుర్తులేదు, ఏం చెప్పినట్టే, అరే బాబు, దొరికిన డబ్బు వీలైతే దొరికిన వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ ఇవ్వాలి, లేకుంటే గ్రామ పెద్దకి ఇవ్వాలి. డోంట్ ఓన్ ఇట్. దొరికిన డబ్బు తర్వాత ఇట్లాంటి లాటరీలో వచ్చిన డబ్బు, వివాహం వల్ల వచ్చిన డబ్బు, కట్నం ద్వారా మీరు అనుకుంటారు మీరు కట్నం అడగలేదు సార్, వాళ్ళు ఇచ్చేసాను, వద్దు. తర్వాత వారసత్వంగా వచ్చిన డబ్బు ఉంటుంది కదా, వాటిని ఈవెన్ ఇఫ్ యూ క్లెయిమ్ అండ్ ఓన్, డోంట్ డిపెండ్ టు లివ్ ఆన్ దట్ అమౌంట్. ఓకే. మీ అమ్మగారు మీకు 10 ఎకరాలు భూమి ఇచ్చిండ్రు, ఉండని, అది పంట పండించుకుంటే 10 మంది కూలీలు బతుకుతారు, వాళ్ళు బతుకుతారు, ఉండని. కానీ నువ్వు కష్టపడి సంపాదించుకొని నువ్వు బతకాలి. యూ కెన్ ఎన్రిచ్ యువర్ ఫ్యామిలీ, నో ప్రాబ్లం. కానీ లాటరీ లాంటివి, దొంగతనం ఏదో ఛాన్స్ వస్తుందని చెప్పేసి ఎవరు చూస్తలేడని, ఇట్లాంటి ఆయన వాడి ప్రభావం బాగుంది. హిజ్ నేమ్ ఈస్ తిరునగరి రమణయ్య. బహుశా వాళ్ళు మెడ్రాస్ నుంచి వెళ్ళి మా ప్రాంతానికి వచ్చేటట్టుంటారు. తిరునగరి అనేది తెలంగాణలో ఎక్కడ ఇంటి పేరు ఉండదు. తిరువంటే శ్రీ అని.
శ్రీనగరం అని అవన్నీ ఉండేది. ఆయన చాలా సకల కళా వల్లభుడు. ఇట్లాంటివి చెప్పేవాడు. నాకు చాలా సంతోషం కలిగి తెలుగు, ఇంగ్లీషు ఏది మంచి మాట ఉన్నా అది రాసేవాడిని. అంటే తాతకు చెప్తున్నా. ఓకే. మీ ఫాదర్ అండ్ మదర్ గురించి ఓకే. ఇంకా మాకు ఓకే. మీ ఫాదర్ అండ్ మదర్ గురించి చెప్పగలరా? వాళ్ళు మీకు అంటే చిన్నప్పటి నుంచి చాలా వరకు కూడా ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ లేకపోతే ఉన్నత స్థాయికి ఎదగడం చాలా కష్టమైన పని. అది చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. మీ జనరేషన్ వాళ్ళు కూడా. యు ఆర్ 100% రైట్. యెస్. వాళ్ళ గురించి వాళ్ళు మీకు ఎలా సపోర్ట్ చేశారు? మీ నాన్నగారు గాని, మీ అమ్మగారు గాని అది ఒకసారి చెప్పండి. నాకున్న లిమిటేషన్స్, నాకున్న జ్ఞాపకం, పరిజ్ఞానం కొరకు నేను మా ఇంట్లో 5గురం అన్నదమ్ములం, 2 అక్క చెల్లెలు. నేను ఐఎమ్ 4th వన్. ఓకే. అందరికంటే పెద్ద మా అక్క. ఓకే. మా అక్క మరి ఎందుకు బడికి పోయో నాకు తెలియదు. మా నాయన బడికి పంపలేదు మాకు. బట్ మా బ్రదర్ ఈ బికేమ్ హెడ్ మాస్టర్. రెండో బ్రదర్ ఆయన హెడ్ మాస్టర్. నేను నా తర్వాత ఒక తమ్ముడు ఆర్ట్స్ కాలేజీలో పనిచేసి కొంతకాలం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిటైర్డ్ అయినాడు. చిన్న బ్రదర్ రీసెంట్లీ రిసీవ్డ్ అయ్యింది ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఏసీపీ. ఇది మా మా కుటుంబ విషయం. మా అక్క ఉంది, మా బావగారు లేరు, మా చెల్లె ఉంది, మా బావగారు ఈజ్ నో మోర్. ఓకే, మేము ఒక రకంగా బతుకుతున్నాం. కానీ నాకు చాలామంది మా తల్లిదండ్రి నాకు ఇట్లా అది అని చెప్తారు కదా, ఐ కాంట్ సే సో. ఎందుకంటే 7గురి మీద వాళ్ళు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసారో ప్రేమగా తెలియదు. 7గురం కదా. మొదలు మా పెద్ద మా అన్నయ్య పోయి బాగా గొడవ చేసి ఆయన రూపాయలు 2 రూపాయలు ఆయన అడుగుతున్నా ఆయన పెట్టాడు. ఆ తర్వాత నేను అడిగాను. ఇప్పటిదాకా ఆయన గొడవ చేసిపోయిండు. అంటే మీకు ఒక మిస్యూస్ ఒకటి చెప్తాను నేను. వీళ్ళన్నీ ఉన్నాయి లేని చెప్పి మా మదర్ని మిస్గైడ్ చేసి డబ్బులు తీసుకునేది. నేను కూడా ఒకసారి ఏం చేశానంటే పరీక్ష ఫీజు కట్టాలి అని మా ఇంకో మిత్రుడు ఉంటాడు. అది నిజామా కాదని వాడిని అడుగుతారు. నారాయణ ఉండేవాడు. ఇద్దరం చెప్పాలనుకున్నాము. అనుకొని పరీక్ష ఫీజు కట్టాలి, 15 రూపాయలు కావాలని. 15 రూపాయలు పరీక్ష ఫీజు ఏంటి గంత ఉంటుందా ఇప్పుడు అంటే, అది బోర్డు ఫీజు అని ఏదో చిన్న అబద్ధం అని. అది మా నాన్న దృష్టికి పోదు. అది మా మదర్ దగ్గరనే ఉంటుంది. అది అదండి ఎట్లా మొత్తం మీద 15 రూపాయలు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అటు ఇటు సినిమా విన్నాం, షికారు చేసినాం, అది చేసినాం, అమ్మకుండా వేసినాం. అది అయిపోయినాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అవసరం పడుతుంది. అది ఎట్లా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఒక 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి మళ్ళీ ఇంగ్లీష్ రాదు. అది మొన్నంటే కదా పరీక్ష ఫీజు, అది పరీక్ష ఫీజు వేరే. అదే అంటే బహుశా అనుకుంటే అది కొంత అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయి మరి ఒక్కసారి వెళ్ళినా అప్పుడింత ఇస్తుంది అయిపోతుంది. అంటే ఇచ్చిందని ఏం కదా ఇన్స్టాల్మెంట్స్లో తీసుకున్నాను. అట్లా అంటే మరి పాకెట్ మనీ కొరకు వాళ్ళు ఇచ్చిన పాకెట్ మనీ అని చెప్పి ఇవ్వగలిగేంత కాదు కదా. చాలా సంతోషం అది నాకు. తర్వాత ఏంటంటే వాళ్ళతోని మరి మామూలుగా ఒక్క కొడుకు 2 కొడుకులు ఉన్న బాండింగ్ ఉంటుంది కదా, అది లేదు. కానీ మా ఫాదర్ విషయంలో చెప్పాలంటే ఆయన 5గురిలో ఎవరిని కూడా వ్యవసాయం పని కానీ, మా కులవృత్తైన టాడీ టాపింగ్ కానీ ఏది చెప్పేవాడు కాదు. ఇక వ్యవసాయం కాడిపోతే దేనివేది మహా అయితే పిట్టలు కావాలంటే రామజీకలు వస్తాయి మొక్క ఖరాబ్ చేయకుండా. లేదంటే పొద్దునైతే కాకులు, సాయంత్రం అయితే రామసులు వస్తాయి. అది కూడా పుస్తకం పట్టుకొని పోయి మంచిగా కూర్చొని చదువుకోవచ్చు. వాడికి అభ్యంతరం చెప్పలేదు. కానీ చదువు నష్టం చేసి పని మాత్రం చేయించలేదు. అట్లా ఇట్ వాజ్ హిస్ డ్రీమ్. అట్లా అది నాకు తెలిసి ఇప్పటికైతే మా ఇంట్లో మేము 5 brothers అండ్ మై వైఫ్ అండ్ మా తమ్ముని మిస్సెస్, బోత్ ఆర్ టీచర్స్. 7 members monthly salaries regularly getting home is only our home. Every month 7 salaries. Really. ఈవెన్ మా ఊరి ఆయన దగ్గర పల్లగా దూరం ఉండేవాడు. ఆయన వచ్చి బెంచ్ మీద కూర్చొని ఇక సమితి ప్రెసిడెంట్, నాట్ హ్యాపీ బికాస్ ఈ చిల్డ్రన్ డిడ్ నాట్ సక్సీడ్. అంటే అదొక గొప్ప దక్కింది. తర్వాత ఎప్పుడన్నా వేరే పని చేస్తే మాత్రం మా ఫాదర్
చదువుకోమంటాడు అంతే. ఏం చదువుకోని తెలియదు ఆయనకు, చదువుకో అంతే. అట్లా మేము చదువుకున్నాం. మళ్ళీ పైగా పాపం ఆయనకేంటంటే మా ఫాదర్కి వాట్ ఇట్ ఇస్ టోల్డ్ బై మై సిస్టర్, ఇంకా మా సిస్టర్ నీకు బాగా చెప్తుంది. అదే ఆయన 1 month చేరినప్పుడే ఆయనకంటే పెద్దోళ్ళు 3, 2 అక్కలు, ఒక అన్న. ఈయన పుట్టిన తర్వాత మా తాతగారు చనిపోయినాడు. చనిపోతే వాళ్ళు మళ్ళీ మా నాన్నగారి తల్లి ఈ 4 పిల్లల్ని వేసుకొని ఊళ్ళే కష్టపడతాను ఆమె తల్లిగారింటికి వెళ్ళింది. ఓకే. ఆమె తల్లిగారింటికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఏదో వాళ్ళతో పాటు పాపం వాళ్ళు కానీ ఒక విషయం చెప్పొచ్చు, అది గొప్ప కాలం అని చెప్పొచ్చు. లేకపోతే ఆ కుటుంబాలు, ఆ బాంధవ్యాలు అంతా స్ట్రాంగ్ అని. మా చెల్లెలను ఆదుకోవడం మా బాధ్యత, మా చెల్లె పిల్లలను చూసుకోవడం మన బాధ్యత అని మా ఫాదర్ కాలంలో ఆయనకు అనిపించిందండి. అక్కడ ఆమె బ్రదర్స్కి అనిపించి వద్దే ఉండేది. మా ఫాదర్ ఎట్ ది ఏజ్ 14 years రాగానే మన దేవుడు అసలు ఎందుకు వచ్చాం ఇక్కడికి అని అరవసనాలకి వచ్చాను. ఇక్కడ ఇల్లు ఉన్నది, వాళ్ళ వాటాకు వచ్చిన కొంత భూమి కూడా ఉంది. వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకొని సక్సెస్ అయ్యారు. అయితే వాళ్ళు చదివించకపోతే నేను ఇప్పుడు స్టిల్ ఐ ఫీల్ నిజంగా నాకు ఏమీ రిజిస్ట్రేషన్ లేదు. ఆయన మమ్మల్ని చదివించక కనుక పోతే మా దగ్గర ఒక పెద్ద కొన్ని కుటుంబాలు ఉన్నాయి. 25 ఎకరాల తరి, 30 ఎకరాల తరి ఉన్నది. ఒకవేళ మా ఫాదర్ కనుక మమ్మల్ని చదివించక అందరిని జీతం ఉంచి ఏదో పని చేసి పెట్టినా కూడా 20-30 ఎకరాల తరికని సంపాదించడం కాదు. మళ్ళీ అందరం 5 ఎకరాలతో చిన్న కారు రైతులు ట్రాక్టర్తో వ్యవసాయం చేసుకోలేము. 2 ఎడ్లు పట్టుకుని దీనికోసం పరిస్థితి వచ్చి ఉండేది. కానీ ఆయనకు ఐడియా రాలేదు నాకు. ఇంకా గమ్మత్తు చెప్పాను మీకు. అసలు అప్పుడు మాకు ఈ 3 ఊర్ల మధ్యన ఒక కుంట పక్కకి 2 ఎకరాలలో మామిడి తోట పెడదాం మా ఫాదర్కి ఐడియా వచ్చింది. ఐ థింక్ అప్పుడు ఐ వాజ్ ఇన్ 8th class, 8th or 9th ఉన్నాం. 80 బంగినపల్లి మామిడి చెట్లు తెచ్చేసి పెట్టించినాం. అందరం మేలో పెడితే దక్కుతాయి అని చెప్పేసి పెట్టిస్తే మే నెలలో అందరం, నేను, మా రామదాస్ అన్న, మా పెద్దన్న అందరం నీళ్లు మోసి, మా ఇంకొక వదిన ఉండే ఆమె కూడా ఇద్దరు వాళ్ళు మోసి దక్కించినాం. ఆ తోట కూడా మంచిగా పెరిగింది. మంచి పండ్లు 80 చెట్లు. అంతర్ పంట కింద పుచ్చ, అంతర్ పంట కింద పుచ్చ. నాకు కావాల్సిన మనిషి పెట్టాడు, వెంకయ్య అని ఒక పెద్ద మనిషి పెట్టాడు. పెడితే మా రామదాస్ నేను మేమే దొంగతాను దానిలోకి. అంటే పెరగక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పుచ్చ పండు పెద్ద కావాలి కదా, అప్పటిదాకా ఓపిక ఉండకపోయేది. అట్లా అంత తోట ఉన్నది. ఆ తర్వాత ఏమైందంటే మా పెద్దన్నకి ఫస్ట్ ఉద్యోగం అయింది. హీ లెఫ్ట్ విలేజ్. నెక్స్ట్ నుంచి ఆయన మన మొదలుకు వచ్చింది, పోస్ట్ మొదలుకు పోయినాను. నెక్స్ట్ మా రామదాస్ రావుకి వచ్చింది. ఆయనకు వచ్చిన తర్వాత ఆయనకు చిట్యాల మండలం వైపు వచ్చింది. అంటే ఒక్కొక్కరు దోస్ హు ఆర్ గ్రోన్ అప్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది హౌస్ పోతుంటే అందరు మా నాయన నేను విన్నాను. అది ఏంది తోడ పెట్టానో ఇదంతా చేస్తానో కానీ ఇప్పుడు ఎవరుంటాడు ఇక్కడ కూడా అంటే వాళ్ళకైతే నౌకరు కానీ కదా ఈ తోట ఉంటే పోతే అట్లా. ఆ తర్వాత భూమి తోట ఇప్పుడు అక్కడ ఉంది. కానీ ఈ ఉగాదికి, ఈ పండుగలకు, తోరణాలకు తీసుకుపోవడం, కొంతమంది పొయ్యిలకు తీసుకుపోవడం, అది మాత్రం మా నాన్న ఎన్నడూ బాధ పెట్టలేదు. అసలు దాని గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ఈజ్ టు బి వెరీ హ్యాపీ బై సీయింగ్ ఆల్ ఆఫ్ అస్. అది ఆ ఇంపాక్ట్ మాత్రం అది ఇప్పుడు ఊళ్ళోకి పోతే నా సమకాలికులు మా కులవృత్తి చేసుకుంటారని చూసినప్పుడు చూస్తే వాళ్ళు దగ్గరకు వచ్చి పట్టుకొని ఎంతో వాళ్ళ గౌరవంగా చూస్తుంటే సంతోషం అవుతుంది. చాలా మంది ఇంకా కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా వి ఫీల్ యూఆర్ ఫార్చునేట్. అలాగే మేడం వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ గురించి వాళ్ళు ఎలా మీకు సపోర్ట్ చేశారు మ్యారేజ్ తర్వాత? వాళ్ళ ఫాదర్ అయినా ఇయర్ ఇట్ ఈస్ ఎ లిటిల్ క్రిటికల్ ఇష్యూ ఇది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ముసిపట్ల విఠలరావు ఈజ్ అ కర్ణం. ఈ యూజ్ టు ఓన్ విలేజెస్. అప్పుడు మీకు తెలియని పోస్తాయి. కర్ణాలే పటవారి పనిచేసేవాళ్ళు. ఆయనకి ఏవైతే ఊరు ఉన్నదంటే గన్పూర్, పాలంపేట గన్పూర్, ఇంకోటి
బాగిరిపేట, ఇంకొకటి పెద్దాపురం, ఇంకోటి పాలంపేట కూడా ఆయనకి ఉండేది. ఓకే. పాలంపేట కూడా ఆశ్చర్యంగా. అయితే వాళ్ళు మా పెళ్లి నాటికి వాళ్ళు ఏంటంటే కొంత సంవత్సరానికి ఒక 500 ప్లస్ ఒక బస్తా బియ్యము ఏదో అట్లా ఇచ్చేవాళ్ళు. అయితే వీళ్ళ ఫాదర్ చాలా ఇన్నోసెంట్, ఓకే. తెలియదు ఆయనకు. స్క్వీజ్ చేయొచ్చు, అవును. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, షిఫ్ట్ చేయొచ్చు, అన్ని అధికారాలు ఉంటాయి వాళ్ళకు. కానీ ఆయనకు అది తెలియదు, చాలా ఇన్నోసెంట్ లివింగ్. వాళ్ళు ఇచ్చేవారు, కొంత కొద్దిగా ఇచ్చేవాళ్ళు. మనీ మాత్రం అడ్వాన్స్ అని ఇచ్చేటోళ్ళు. షీ వాజ్ వర్కింగ్ గర్ల్స్ హై స్కూల్ పక్క. ఆయన ఒక ఆయన గన్పూర్ అని చాలా పెద్ద చెరువు. దాని కింద ఎంత అంటే మీకు అది కొంచెం ఇప్పుడు నీకు అనుభవం లేదనుకుంటా, కానీ ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది, అవును. పట్టువాళ్ళకి ఉండేది. ఇప్పుడంతా మాఫైపోయింది అది. ఆ వాళ్ళు చేసేటప్పుడు ఒక్కొక్క ఊరికి ఎకరం ఉన్న దాన్ని ఏమంటారంటే ఆ సాగుబడి అయ్యే భూమిని బట్టి ట్యాక్స్ కట్టాలి. అట్లాగనే మా చెల్లెమ్మ కూడా ఆయన అట్టే ఉంటాడు. నాకు తెలిసి ఆయన కూడా 1800 రూపాయలు అంత వచ్చేది యాన్యువల్ పేమెంట్ ఈజ్ టు బి మేడ్. ఆయన చేసేటటువంటి ఆయన చేసేవాడు అంటే ఈ 1800 మొదలే ట్రెజర్ కట్టేటోడు. వచ్చినా రాకపోయినా కట్టేటోడు. కలిసి నెమ్మదిగా నేను మళ్ళీ ఆ ట్యాక్స్ ఉంది అయ్యా, ఇంకా పనులు, ఇంకా వడ్లు అమ్మలే, మిరపకాయలు అమ్మలే అంటే మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ రూపాయి 2 ఎక్కువ తీసేసుకోండి. ఈజ్ టు సర్వైవ్ అట్ ది సేమ్ టైమ్ ఈజ్ టు గెట్ ది అప్రిషియేషన్ ఆఫ్ విలేజర్స్. దూరం మమ్మల్ని బలవంతం చేస్తలేడు, ఎప్పుడైతే అప్పుడు తీసుకుంటానని చెప్పేసి ఆ టెక్నిక్ నాకు లేకపోయింది. ఆయనకు లేక ఎవరికో ఇచ్చేసింది. చివరికి ఆయన ఏమన్నా అంటే, నన్ను ఉద్యోగం అయితే నీ ఉద్యోగం వదిలేది, గన్పూర్ తీసుకుంటే చాలా డబ్బు వస్తుంది అక్కడ, నేను ఏమనుకో ఇస్తున్నా అంటే, నేను ఒకసారి నేను గన్పూర్కి పోసాను. నాకు పోస్టింగ్ చూస్తే ఆ పటువారి ఇల్లు పెద్ద ఇంద్రభవనం. ఇక్కడికి వస్తే మేము ఉండేది మా అమ్మగారు చిన్న ఇల్లే. నేను అక్కడ పోయినప్పుడు ఆయన ఊళ్ళో పెద్ద పటువారి, నేను కూడా గౌరవించేది ఆయనను. ఆయన పథకాలకు వస్తే కింద కూర్చుంటాడు. మా మామ కూర్చోకుంటే సిరంగి సమయ అని పేరు, కింద కూర్చుంటాడు. అయితే ఈయన అయినట్టు ఆయన కొంచెం భయించేది, ఈమె తీసుకుని రైంది పోతారా అని చెప్పేసి. నాకెందుకు అదంతా, అలా ఎంత అయ్యే పని కాదు నేను ఉండేది. బట్ వాళ్ళు రియల్లీ ఆ రోజులలో చదివించి ఉద్యోగం ఇప్పించే స్థాయి అంటే మామూలు విషయం కాదు. లక్కీగా ఏంటంటే అక్కడ గర్ల్స్ హై స్కూల్ వచ్చింది. గమ్మత్ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. 74లో when she goes to school and comes back, ఆయన ఇంట్లో నుంచి రోజు సగం దూరం దాకా పెట్టాడు టు రిసీవ్ హిస్ డాటర్. అసలు అంతకుముందే రోజు వచ్చేది. అంటే నేను ఎందుకు పోతారు మీరు, వస్తుంది కదా అంటే, ఏమో మరి ఆయనకు ప్రపంచం ఓన్లీ డాక్టర్ కాబట్టి చెప్తే వేరే వీవర్ 7, షీ వాజ్ ఓన్లీ డాక్టర్. పోయిన తర్వాత ఆమె షీ యూజ్ టు కమ్ విత్ హ్యాండ్ లోడ్ ఆఫ్ వెజిటబుల్స్, అపార్ట్ ఫ్రమ్ ది స్కూల్ రికార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటితో పాటు పెద్ద సంచి నిండా కూరగాయలు కొనుక్కొని. బికాస్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఆల్మోస్ట్ ఆల్ ది రిలేటివ్స్ whoever come to the hospital, whoever come on some private work, even known people. నేను రేపాక నుంచి అయితే నాకు మా సార్లు కూడా వచ్చి నైట్ లేట్ అయితే లాస్ట్ బస్ పోతే వచ్చి పడుకుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను వాళ్ళకి అది ఇవ్వగలను, నేను గౌరవపడుతున్నాను, వాళ్ళ కొరకని కాదు. అట్లా వచ్చేటోడు. పోయి అక్కడి నుంచి ఏం లేదు, అక్కడి నుంచి ఏదో మాట్లాడుకుంటూ వచ్చేటోడు ఇంటికంటే. ఎదురుగా పోయి నేను అడిగిన ఒకసారి, బడిగిన విషయం మీకు తెలుసు కదా, తెలుసు. పోయేటప్పుడు డబ్బా పట్టుకుని తిన్నది, చుట్టుగానే వస్తుంది కదా, వస్తుంది. మరి ఎందుకు పోతే అంటే, నీకో బిడ్డ పుట్టి తెలుస్తుంది ఆయన. రియల్లీ దోస్ డేస్ ఆర్ వెరీ గుడ్ డేస్ రియల్లీ. చాలా సంతోషం అండి. And even today, when we go to Parkal, the students, their parents, they do come. It is a sweet memory, sweet recollection. We enjoy it. నేను 95లో అడ్వకేట్ అయిన తర్వాత మేము వెనుక తిరిగి చూడలేదు. అందరూ అన్నారు, ఓ ఎందుకు అది, ఇంట్లో ఉంటే సర్వీస్లో ఉంటే మీకు ప్రమోషన్ వచ్చేది, స్కూల్ అసిస్టెంట్, తర్వాత హెడ్ మాస్టరు, ప్రిన్సిపాల్, ఏదో ఇంకా
విద్య అభివృద్ధి చేసుకుంటే వస్తాయి కదా. మళ్ళా వాన కొడితే సెలవు, ఎండ కొడితే సెలవు, చస్తే సెలవు, బతుకుతే సెలవు, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అని. సమ్మర్ హాలిడేస్, ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా అండి. నేను అప్పటి నుంచి కూడా పని చేయకుండా ఎందుకు రావాలి పైసలు? అవును. అదంటేనేమో డిపార్ట్మెంట్ నేను వాళ్ళు డిక్లేర్ చేసాక నేను స్కూల్కి పోలేను. ఓకే. ఇదేంటంటే నేను పని చేసుకుంటా కదా నేను. అవును. నాకు రీడింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు కూడా మై మిస్సెస్ అలౌస్ మీ టు రీడ్. నేను 9ంటికి కూర్చుంటే, తిని కనుక 9ంటికి కూర్చుంటే మళ్ళీ నైట్ 9 దాకా వచ్చి చదువుకోగలను. ఐ నెవర్ ఎవర్ ఫీల్ బోర్. అది ఉంది. ఏ కేసు అయినా కానీ అది ఉండని లేకపోని నాకు తెలిసి ఉండాలి దాని గురించి. అది మనకేసా వేరే వాళ్ళకేసా తెలియదు. బట్ ఐ మస్ట్ బి లర్నింగ్ అనుకున్నాను. అట్లా ఏదో ఒక పుస్తకం రాసుకుంటా నేను. చాలా సంతోషం అండి. ఈ జయశంకర్ గారు మై ఫేవరెట్ కలెక్షన్స్ పుస్తకం గురించి దానికి తోడ్పడిన అంశాలు రాయటానికి దాని బ్యాక్గ్రౌండ్ గురించి తెలిపే ఇంటర్వ్యూ ఇది. అలాగే ఇంకో ఇంటర్వ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. సంతోషం.